నమస్తే, నా పేరు కిరణ్ కుమార్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడిని, అలాగే జైన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, తిరుమల డబ్బులు 100 కోట్ల రూపాయలు, అంటే హిందూ భక్తులకు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలని కాపాడినందుకు ముందుగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భానుప్రకాష్ రెడ్డి అన్నకి సపోర్టుగాను, అలాగే దేవాలయ ఆస్తులు, దేవాలయ యొక్క సొమ్మును పరిరక్షించడం కోసమని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. గతంలో ప్రభుత్వం తిరుపతి అవసరాల కోసం టీటీడీ నుంచి 100 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎంత సెక్యులర్ దేశమైనా కానీ, లేకపోతే ఇంకోటి అయ్యుండొచ్చు, హిందువులు ఎంతో భక్తిగా విదేశాల నుంచి ఎంతో వారి యొక్క భక్తికి వాళ్ళు కూడగొట్టుకున్న సొమ్మును తీసుకొని వచ్చి దేవాలయంలో ఇస్తే, అక్కడి నుంచి వచ్చిన సొమ్ముని భక్తుల కోసం ఉపయోగించాలా, హిందువుల ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, లేకపోతే హిందుత్వ సంబంధించి, ధర్మానికి సంబంధించి, ధర్మ ప్రచారానికి సంబంధించి వాడాలే కానీ ఇలా ప్రభుత్వానికి సంబంధించి మేము వాడుకుంటామన్నాం. అది కార్పొరేషన్ తరఫున పెట్టడం అనేది చాలా బాధాకరం. టీ ఖర్చులకి, బిస్కెట్ల ఖర్చులకే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఈ కార్పొరేషన్కి తిరుపతిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడానికి డబ్బులు లేదు అని చెప్పడం ఎంత వ్యంగ్యంగా ఉందంటే అంత వ్యంగ్యంగా ఉంది. బిస్కెట్లకి, టీ ఖర్చులకు పెట్టిన ఖర్చులు కూడా తిరుపతి ప్రజల యొక్క అవసరాలు తీర్చలేకపోతున్నారు అని అంటే, గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా మన కార్పొరేషన్ డబ్బుల్ని తిన్నారో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా స్పోర్ట్స్ కోసం 1 కోటి రూపాయలు వెచ్చించారు అన్నారు. 1 కోటి కాదండి, కార్పొరేషన్ వాళ్ళు స్పోర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళు శిస్తులో వసూలు చేస్తారు. తిరుపతి ప్రజలు కట్టే ప్రతి పన్నులోనూ 2%, 1% అరౌండ్ క్రీడా సెస్ అని ఉంటుంది. ఈ డబ్బులు ఎప్పుడు ఖర్చు పెడుతుంది కార్పొరేషన్? ఇప్పటికీ కొన్ని 100 కోట్లు తినేసింది, ప్రజా నాయకులు తినేశారు. అట్లాంటి క్రీడలకు ఎప్పుడో 1 కోటి, 1/2 కోటి ఇస్తే దాన్ని చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్ అధికారులు ప్రజలు కట్టే సొమ్మును సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా? మీరు 100 కోట్లు కావాలా తిరుపతిలో? ఎందుకంటే భక్తులే తిరుపతి నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళు వేసిన చెత్త చెదారం క్లీన్ చేయడానికి అని చెప్తున్నారు అని చెప్పి అడిగారు. దానికి హైకోర్టు వారు ఏమన్నారంటే, అలాగైతే తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి కూడా భక్తులు వస్తున్నారు, వాళ్ళ తమిళనాడు నుంచి వస్తున్నారు కాబట్టి మీరు తమిళనాడుకు 6 లైన్ 8 లైన్ రోడ్డు కూడా టీటీ డబ్బులు తెస్తారా? కర్ణాటకకు యాపక నుంచి వస్తా అంటే వాళ్ళకు కూడా అక్కడ జరిగే వాళ్ళందరూ కూడా వేరే రోడ్లు వేస్తారని ప్రశ్నించింది. ఇది భానుప్రకాష్ రెడ్డి అన్న అంటే, మేము ఆయన ఒక పార్టీ నాయకుడు అని మేము మాట్లాడడం లేదన్న, ఒక టీటీడీ బోర్డు మెంబర్గా, ఒక హిందువుగా ఆయన చేసినటువంటి ఛాలెంజ్ మేమంతా స్వాగతిస్తున్నాం, మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా ముందు ఉంటాం ఆయనకి. ఆయన అనుకుంటే ఆ కేసు కోసం ఎంతవరకైనా మేము పోరాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.